ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం దాకా చదువుకున్నాం. మరి దేవుని వాక్యాన్ని మరి వీలుంటే మీ దగ్గర బైబిల్ ఉంటే అని కాదు, మరి ఓపెన్ చేసి బైబిల్ చదవాల్సిందిగా, అవి గమనించాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంత పొద్దున్నైనా ఎలాగా అనుకోబాకండి. దేవుని కొరకు మనం కాస్త కష్టపడేది ఇష్టపడితే మంచిది. మరి ఎర్లీ మార్నింగ్ లేయడం అంటే కష్టమే, ఆయన దేవుడి కొరకు, దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డాడండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం రక్షించబడి నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉండగలుగుతున్నామంటే మనకు దేవుడు పరలోకం ఇచ్చి దేవుని రాజ్యంలో మన పేరు రాసి పెట్టాడంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని మనం తలుచుకుంటే మనం చేసేది, మనం కష్టపడేది చాలా 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 తక్కువ. ప్రభు పొందాల్సిన శ్రమలన్నీ మనకు బదులుగా పొందేశాడు. మిగిలిన శ్రమలను మనం పొందాలి. మిగిలిన శ్రమలు, ఆ మిగిలిన శ్రమలు ఏంటంటే తెల్లారు లేయడం కూడా శ్రమే, అయినా సరే మనం పొందక తప్పదు. మిగిలిన శ్రమలతో భాగంగా మనం వాటిని ప్రాక్టీస్ చేద్దాం. దయచేసి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు గమనించాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. జన సమూహాలను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివారు గ్రుడ్డివానికి త్రోవ చూపినలా వారిద్దరూ గుంటలో పడదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయన అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవున్నది అంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్ర పరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించి పంచిపెట్టినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి విస్తారంగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీ సన్నిధికి మరలా వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఉదయకాలం ప్రార్థన చేయడం మా జన జీవితాల్లో అలవాటు చేస్తున్నది వందనాలు. వేకువనే లేచి దాదాపు 5 గంటల కంటే ముందు లేక 5 గంటలకు లేచి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించినారు. ఇంకా ఈ దినాల్లో ఈ అంత్య అపాయకరమైన కరోనా వైరస్ విజృంభిస్తున్న దినాలలో కూడా మరి వేకువనే నిద్ర లేవకుండా ఉన్న వారిని మీరు దర్శించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా, మరి వాళ్ళందరూ కూడా వేకువనే లేవాలి. రాత్రి ఉదయకాలం మా ఆశ, మా కోరిక లేచిన మేము లేస్తున్నామని తృప్తిగా ఉండడం కాదు, ఇంకా లేవకుండా నిద్రపోయే వారిని కూడా మీరు లేపాలన్నదే మా ఆశ. నాయనా, మేమందరం ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా మేమందరము వేకువనే లేచి మీ సన్నిధిలో కనబడి ప్రార్థన చేసుకుని
మరి మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడినట్లుగా చేయాలని ప్రార్థిస్తున్నాను. కనెక్ట్ అయిన వారిని బట్టి మీకు స్తోత్రం. ఇంకా కనెక్ట్ కాబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అందుని బట్టి కూడా స్తుతిస్తున్నాను. ఇంకా చాలా మంది మరి మా ప్రాంతాల్లో మాకు తెలిసిన వారు, మా బంధువులు, మా సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు కూడా కనెక్ట్ చేసుకుని ఆ నెంబర్ తీసుకుని మీ మాటలు వినాలన్న ఆశతో వినడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఈ వాక్యం ఈ రోజుల్లో ఎంతో విరివిగా ఉదయం మొదలుకొని సాయంకాలం రాత్రులు కూడా అనేక రకాలుగా దొరుకుతున్నప్పుడు సంపాదించి పెట్టుకుని దాచుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఇంకా మారు మనస్సు పొందకుండా, రక్షించబడకుండా తమ హృదయాలను కఠినం చేసుకుంటూ రేపు మాపు తర్వాత వాయిదా వేసే వారిని ప్రత్యేకంగా మీరు దర్శించమని అడుగుతున్నాను. రక్షించబడ్డామని చెప్పుకున్న మేము ప్రభా ఆత్మ సంబంధంగా ఎదుగుతూ కుడికి గాని ఎడమకు గాని తొలగక విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మా ముందున్న పందెపు రంగంలో ప్రభా మేము ఓపికతో పరిగెత్తడానికి సహాయము చేయండి. అలాగన ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారో వారందరి అవసరతలు మీరు ఎరుగుదురు దేవా. మాకు కొంచెమే తెలుసు, మీకు అంతా తెలుసు ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు, అక్కరలు, కొరతలను తీర్చండి ప్రభా. ఈ లోకంలో మేము జీవిస్తుండగా ఈ లోకంలో మాకు ఏవేవి అవసరమో, ఏవేవి అక్కరగా ఉన్నాయో వాటిని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో గోజారుకుంటూ చదవబడిన వాక్య భాగాల ద్వారా నాయనా మాతో మాట్లాడండి. మీ పక్షంగా నిలబడుతున్న నేను వట్టివాడను, బలహీనుడను, నిష్ప్రయోజకుడును అని ఒప్పుకుంటున్నా ప్రభా. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున దాచండి. కేవలం మీ బూరగా మాత్రమే వినియోగించుకోండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క అన్యోన్య సహవాసము, సంచారం మా మధ్య దండిగా మెండుగా ఉండనిమ్మని ఈ కొద్ది విన్నపములు మా ప్రాణప్రియుడు, రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దీనులమై అతి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకుంటూ ఉన్నాము ప్రభువా, ఆమేన్. ప్రభునందు ప్రియరా, మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో మరి ప్రభు మనతో మాట్లాడే ఆ మాటలు ఓపికగా విందాం. ఈ 15వ అధ్యాయంలో మనం గత పాఠంలో ధ్యానం చేసినప్పుడు యేసయ్యను ప్రశ్నించడానికి ప్రారంభంలో మనం చూస్తే యెరూషలేము నుండి శాస్త్రులు, పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే అనే ప్రశ్నతో ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే చూడండి, యెరూషలేము నుంచి ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువునే ప్రశ్నించడానికి వచ్చినారు అని అంటే మరి మనలను ఈ రోజుల్లో ఉన్న నిన్ను లేక నన్ను ప్రశ్నించడానికి ఈ శాస్త్రులు, పరిసయ్యులు రారు అంటారా? వస్తారు. ప్రభువును ప్రశ్నించిన శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారు ఈ రోజు కూడా మన మధ్యనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే త్రాగుతారు. గుర్తుపెట్టుకోండి ఈ వాస్తవాన్ని. మనతో తింటూనే, మనతోనే ఉంటూనే మనల్నే ప్రశ్నిస్తారు. ఇది వీళ్ళ వాలకం. మనకే సందేహాలు వచ్చేటట్టు చేస్తారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి లేక పరలోకములో మనం ప్రవేశించడానికి దారి పొడుగున ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలన్నిటినీ జయించిన తర్వాతనే మనము పరలోకంలో ప్రవేశించాలి. గుర్తుపెట్టుకోండి, మనము ప్రతిరోజు ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థనలకు జవాబులు వస్తుంటాయి, అయితే కొన్నిటికి రాకుండా పెండింగ్లో ఉంటాయి. ఎందుకు ప్రార్థనకు జవాబు రాకుండా పెండింగు, ఎందుకు ఆలస్యం అంటే ఆటంకం ఉంది. ఏమిటి ఆ ఆటంకం అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఆటంకాలు మన దగ్గరే ఉంటాయి. దాదాపు ఎంతసేపటికి వేరే వాళ్ళ మీద ఆటంకాలు ఉన్నట్లుగా మనం చెప్తుంటాం, కానీ మొదటి ఆటంకం మన దగ్గరే ఉంటది.
మొదటి ఆటంకం మన దగ్గరే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు జవాబులు రాకపోవడానికి ఆటంకాలు అనే పాఠం కాదు ఈరోజు మనకి. అయితే ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఆటంకాలు ఏమిటో కూడా తెలుసుకోవాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు ఉదయకాలం. దయచేసి మీ మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రాకపోవడానికి ఆటంకాలు ఏమిటి అని ప్రశ్న వేసుకుని మీరే జవాబులు చెప్పుకోండి. నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే మనకు తెలుసు, మన దగ్గర ఉంటాయి. అయితే తెలిసి ఆ ఆటంకాలను తీసేసుకోం. దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. మనకై మనం తీసేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, దేవుణ్ణి తీసేయమని చెప్పి తీసేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అర్థమైందండి? దేవుడే తీసేయాలి, కొన్ని మన వల్ల కాదు. అయితే కొన్నిటిని మనమే తీసేసుకోవాలి. ఆ విషయాన్ని మనం గ్రహించి తీసేసుకోకపోతే, ఆటంకాలుగా ఉన్న ఆటంకాలను తొలగించుకోకపోతే మన ప్రార్థనకు జవాబులు ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని సంవత్సరాలైనా అది పెండింగ్లోనే ఉంటుంది. అలాగే పరలోకానికి పోవడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి. ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని పరలోకంలో ప్రవేశించాలి. అందులో ఒకటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు నేర్పించే భూలోక సంబంధమైన పద్ధతులు. లేక మీరు 9వ వచనంలో మనం చూస్తే మనుష్యులు కల్పించిన పద్ధతులు. నా మాట కొంచెం ఓపిక వినండి. మనుష్యులు కల్పించిన పద్ధతులు 2 రకాలుగా మనకు ఆటంకాలుగా ఉంటాయి. ఒకటి దేవుని రాజ్యానికి పోకుండా అడ్డుకుంటాయి. 2 మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రాకుండా అడ్డుకుంటాయి. నా మాట జాగ్రత్తగా వినండి. ఒకటి పరలోకానికి పోకుండా ఆటంకంగా ఉంటుంది ఈ మనుష్యులు కల్పించు పద్ధతులు. ఎందుకు స్ట్రిక్ట్ గా ఉండాలి సంఘంలో, ఎందుకు క్రమాన్ని పాటించాలి సంఘంలో, వాక్య క్రమాన్ని ఎందుకు పాటించాలి అనంటే, వాక్య క్రమాన్ని పాటిస్తేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మన సొంత క్రమాన్ని పాటిస్తే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోలేం. అలాగే వాక్య క్రమం ప్రకారం మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థనలకు జవాబులు దయచేస్తాడు. కానీ మన సొంత పద్ధతుల్లో ప్రార్థన చేస్తే ప్రభువు సమాధానము ఇవ్వడు. దయచేసి ఈ విషయాన్ని దేవుని పిల్లలమైన మనం కాస్త సీరియస్ గా తీసుకుందాం. ప్రార్థన చేస్తుంటాం, నేను మీరు ప్రార్థన చేయడం లేదు అని చెప్పను. అయితే దేవుని పద్ధతిలో ప్రార్థన చేస్తున్నామా లేక మానవుని యొక్క పద్ధతిలో ప్రార్థన చేస్తున్నామా అనేది కూడా ఇక్కడ మనము గ్రహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆలోచన చేయండి. ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అంతదాకెందుకు, మనమే చాలా అంశాలు ప్రార్థన చేస్తుంటాం, అవి కొన్నేళ్లుగా పెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని ఆలోచించాం, చేసుకుంటా వెళుతూ ఉంటాం. ఒకసారి ఆగి ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు చెప్తాడు, నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, అన్ని ఆటంకాలు కాస్త ప్రక్కన పెడితే ప్రభు మనకు జ్ఞాపకం చేసే ఒక ప్రాముఖ్యమైన ఆటంకాన్ని చెప్పి నేను దాటిపోతాను. ఒకటి, మన దగ్గర విశ్వాసం ఉంటుంది, విశ్వాసంతో పాటు అవిశ్వాసం కూడా ఉంటుంది. కాదంటారా? ప్రార్థన చేస్తాం విశ్వాసంతో, ఆమెను చెప్పంగానే వెంటనే మన దగ్గరకు వచ్చేది అవిశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు తన కొడుకుని తీసుకుని. ప్రభు ఆడున్నాడు, అతను ప్రభుతో అంటున్నాడు, నీ వలన ఏమన్నా అవుతుందేమో చూడు అన్నట్టుగా వచ్చాడు ప్రభు దగ్గరికి. అంటే ఆల్రెడీ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, శిష్యులు ఆ అబ్బాయిని బాగు చేయలేకపోయాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. ఆ తండ్రితో ప్రభు చెప్పిన మాట అండి, ఆ తండ్రితో ప్రభు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం.
ఈరోజు ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. నమ్మే విషయంలో మనం ఓడిపోతున్నాం. ఎన్నో ప్రసంగాలు చేస్తాం, ప్రసంగాలు వింటాం, అయితే నమ్మే విషయానికి వచ్చేటప్పటికే ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఫెయిల్ అవుతున్నాం, అపవాది గెలిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. నమ్ము. ఏదైతే నువ్వు అడుగుతున్నావో దేవుడిని, అది నీకు ఇచ్చినాడని నమ్ము. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, దేని గురించి నువ్వు దేవుడిని అడుగుతున్నావో నాకు తెలీదు, నీకు తెలుసు. నువ్వు ఎరుగుదు. నేను అడుగుతున్నాను దేవుడిని, దేవుడు నాకు ఇస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు డెఫినెట్ గా దేవుడు నీకు అది ఇస్తాడు. విచిత్రం ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత దాదాపుగా అంటాడు. అంటే కాస్త డౌట్, కొంచెం చాలు. ఇప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ప్రభువా నేను నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయుము అని కళ్ళెమ్మడ నీళ్లు పెట్టుకుని ఏడ్చి ప్రభు దగ్గర ప్రార్థించినట్లుగా మనము మార్కు సువార్తలో మనం చదువుకోవచ్చు. ఇవన్నీ రెఫరెన్స్లు చెప్పడానికి మనకు సమయము ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఆ సమయం ఎక్కువ అవుతుంది కనుక మీరందరూ వాక్యం ఎరిగిన వాళ్ళు కనుక నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. సరే, అప్పుడు ప్రభు అంటున్నాడు, దయచేసి ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే అదేం పెద్ద నేరం కాదు, పెద్ద పాపం కాదు. అయితే ఆ చిన్న అవిశ్వాసము, ఆలోచించండి, ఆ చిన్న అవిశ్వాసం దేవుని కార్యాలు జరగకుండా ఆపేస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు చేయాలనుకున్న కార్యాలు జాలకపోతాడు. దయచేసి నా మాట మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు మా ప్రార్థనకు ఆటంకము ఏదో ఘోర పాపం నేరం కాదు. మనం ఏమి ఘోర నేరాలు పాపాలు చేయం. ఏమండి, ఆల్రెడీ ప్రభు పిల్లం కాబట్టి పరిశుద్ధంగా ఉంటాం. పరిశుద్ధంగానే ఉంటూ ఉండకూడని అవిశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఆ చిన్న అవిశ్వాసాన్ని మనం తీసేసుకోగలిగితే మనం విన్నర్సే, మనకు జవాబులు వచ్చేసినట్టే. సరే, మీకు సహాయకరంగా మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. వాస్తవానికి నా పాఠం అది కాదు, ప్రభు ఆ ప్రేరేపణ బట్టి ఆ మాటలు మీకు గుర్తు చేస్తున్నా. ఇక ఈ వాక్యాలు వినే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కళ్ళు, అన్నోళ్ళు ఎవరైనా మీరు ప్రార్థన చేస్తూ ఉండి మీ ప్రార్థనకు డిలే అవుతూ ఉంటే, లేట్ అవుతుంటే, ఇది ఒక కారణంగా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇది ఒక కారణం. ఏంటో కారణం చూడండి, ఒక మాట. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చేయజాలకపోయెను. మన అవిశ్వాసం దేవుడు కార్యాలు చేయజాలకుండా చేసేస్తాడు. దయచేసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనలో అవిశ్వాసానికి చోటు ఉంది అనంటే దేవుని హస్తం మన దగ్గర నుంచి దూరం అవుతుంది, చేయజాలకపోతుంది. దయచేసి ఇక్కడ ప్రభు యొక్క ప్రభావాన్ని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ప్రభువు మన హృదయాన్ని చూస్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 5లో నేను ఎప్పుడు జ్ఞాపకం చేసి వచ్చినది, యేసు వారి విశ్వాసము చూచి అని ఉంటది. మార్కు 2:5లో ప్రభు వారు చూసినప్పుడు ప్రభువుకు కావాల్సింది, ప్రభువు కనపడాల్సింది విశ్వాసం. నీ దగ్గర, నా దగ్గర ప్రభు వచ్చి చూసినప్పుడు విశ్వాసం కనపడితే ఆయనకి ఎంత సంతోషమో. ప్రభువును సంతోషపరిచేది మనలో ఉండే ఆత్మ ఫలాలండి. మనం ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ఉంటే, ఆత్మ ఫలాలైన ప్రేమ, సంతోషం, సమాధానం, అందులో ఒకటి విశ్వాసం కదా. ఈ 9 ఫలాలు ప్రభు వచ్చినప్పుడు మనలో కనిపెడితే ఇక ఆయనకు ఆనందమే ఆనందం. అదేం విచిత్రమే కానీ ఉండాల్సిన ఈ ప్రేమ, సంతోషం, సమాధానము ఇవి ఉండవు. కానీ ఉండకూడనివి
శరీర కార్యాలు పైన ఉన్నాయి కదండి 19లో, అవన్నీ లైన్లో వచ్చి కూర్చొని ఉంటాయి. దయచేసి నా మీద కోపపడద్దండి. నేను ప్రేమతో ఈ సంగతులు మీకు ప్రభు ప్రేరేపణను బట్టి నేను చెప్తున్నాను అంతే. ఇది నా గొప్పతనం, లేక నేనేదో చెప్పాలని చెప్పడం లేదు. నా టాపిక్ వేరే, నేను సిద్ధపరచుకుంది అవసరాన్ని బట్టి ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. గనుక యేసయ్యకు మనం చూసినప్పుడు మన హృదయాల్లో విశ్వాసం కనిపిస్తే ఎంత సంబరపడిపోతాడో. ఏమండి, నేను ప్రభు హృదయం ఎలాంటిదో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆయన చూసినప్పుడు మన హృదయంలో కనపడాల్సింది ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం కదా. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ మనలో కనపడతా ఉందా? ఆలోచించండి. ఉదయకాల సమయంలో ఏమన్నా ప్రేమ లేకపోతే ఏమైందంట అనబాకండి. మనము ఫలించకపోతే, ప్రేమ అనే ఫలాలు మనలో కనబడకపోతే, సంతోషం అనే ఫలం మనలో కనపడకపోతే, సమాధానం అనే ఫలం మనలో కనపడకపోతే, వినండి, ఊరుకోడండి. ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి బయట పారవేయును అని లేఖనాల్లో చెప్తుంది. యోహాను సువార్త 15:2 మనం చూస్తే ఫలింపని ప్రతి తీగ ఆయన తీసేస్తాడు, పారేస్తాడు. ప్రమాదం ఉంది. ప్రేమ అనే ఫలం నీలో నాలో కనపడకపోతే యేసయ్య అనే చెట్లు ఆ కొమ్మని తీసేసే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఫలించే ప్రతి తీగ మరెక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన తీసివేయనండి. ఫలించే మనం ఎక్కువగా ఫలించాలి. ఫలింపని వారికి అవకాశం ఇస్తాడు. మనం ఎరుగుతుంది కదండి, ద్రాక్ష తోటలో యజమానుడు అంజూరపు చెట్టును నాటాడు. యజమానుడు వచ్చి ప్రతి సంవత్సరం చూస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ వచ్చినాడు, మొదటి సంవత్సరంలో ఒక్క పండు కూడా లేదు. సరే నెక్స్ట్ ఇయర్ అన్నా ఫలాలు పండుద్దని సెకండ్ ఇయర్ దాకా వెయిట్ చేశాడు. రెండో సంవత్సరం కూడా చూస్తే అందులో ఫలాలు లేవు. ఏనండి, నీ ప్రార్థనకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తాడు. ఈ వ్యక్తి హృదయంలో ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం ఉందా? ఏనండి, విశ్వాసము అనేది నీ హృదయంలో నా హృదయంలో ఉంది అంటే ఈ విశ్వాసానికి సంబంధించిన ముందు వెనకాల ఉండే లక్షణాలు కూడా మనలో ఉంటాయి. ఇవన్నీ ఒకటే. ఆత్మ ఫలములు కాదండి, ఆత్మ ఫలం ఒకటే, ఫలం ఒకటే. అయితే విశ్వాసం మాత్రమే ఉంది, ప్రేమ లేదంటే ఆ స్టేట్మెంట్ సరైనది కాదు. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూశాడు. ఆ వ్యక్తి అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. విశ్వాసం మనలో కనపడింది అంటే ప్రభుకు వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి అడ్డుగా ఉన్న పాపాలను ఆటోమేటిక్ గా క్షమిస్తాడు. ప్రభువునందు విశ్వాసం అనేది అచంచలంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. శిష్యులు అడిగారు ప్రభువును ఒక రోజు, ప్రభువా మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుము అని. మనం కూడా అడగాలి ప్రభువును, ప్రభువా నా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుమని. వినండి, మొదటి సంవత్సరం అంతా చూశాడు, విశ్వాసం ఉంటుందేమో, విశ్వాసం అనే ఫలం పండుతామేమో, ప్రేమ అనే ఫలం పండుతామని. పండ్ల కనపడలా, ప్రేమ కనపడలా, విశ్వాసం కనపడలా, సంతోషం కనపడలా. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు, మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా కనపడలా. రెండవ సంవత్సరం కూడా ప్రేమ, సంతోష, సమాధానం లేవు ఆ చెట్టులో. ఆ చెట్టు ఎవరు? మనమే, నువ్వు నేనే ఆ చెట్టు. మూడవ సంవత్సరం కూడా వచ్చినాడు. 3 సంవత్సరాలైనా సరే విశ్వాసం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇక దేవుని కోపం వచ్చింది. ఇక వేస్ట్ ఈ చెట్టు ఉండడం అన్నది. తోటమాలిని పిలిచి, తోటమాలి ఎందుకే ఈ చెట్టు ఉండడం ఇక్కడ, నరికే అన్నాడు. మీరు లోకాసు వార్తలో ఆ సంగతి చదువుకోవచ్చు. నరికేయ్యా అంటే తోటమాలి అంటున్నాడు, అయ్యా బతిమలాడుకుంటున్నాడు, అయ్యా 3 సంవత్సరాలు ఓపిక పట్టావు కదా, 3 సంవత్సరాలు ప్రేమ లేకపోయినా ఓర్చుకున్నావు,
నీ తోటలోనే నేను దానికి నీళ్లు పోసాను, ఎరువేశాను. నీ తోటలో ఉన్న ఆహారం తిన్నది, 3 సంవత్సరాలు తిన్నది. 3 సంవత్సరాలు ఆహారం తిని కూడా పండలేదు అంటున్నా కదా. ఇంకొక అవకాశం, ఇంకొక సంవత్సరం ఛాన్స్ ఇయ్యి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆహారం పెడతా, ఈ సంవత్సరం కూడా వాక్యం బాగా చెప్తా, ఈ సంవత్సరం కూడా వాడి కోసం బాగా ప్రార్థన చేస్తా. ఫలిస్తే సరి, అప్పటికీ ఫలించకపోతే యజమానుడా నువ్వు నరికేద్దు కానీ అన్నప్పుడు యజమాని అంటాడు, సరే నీ మాట కోసం నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వండనిస్తాను పో అన్నాడు. ఆ తర్వాత ఆ చెట్టు ఫలించిందో ఫలించలేదో మనకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, ఫలించకపోతే మాత్రం నరకబడి ఉంటుంది. ఫలించి ఉంటే మాత్రం అదే తోటలో అది కొనసాగి ఉండి ఉంటుంది. లేదా ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు సన్నిధిలో, వస్తున్నాడు నీ దగ్గరికి జవాబు ఇవ్వాలని. అయితే ఆయన చూసినప్పుడు నీ హృదయంలో అవిశ్వాసం కనపడుతుంది, వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ వద్దాంలే, నెక్స్ట్ ఇయర్ లోపల కనుక ఈ ఫలాలు ఫలించి ఉంటే అప్పుడు ఇద్దాంలే జవాబు అన్నట్టుగా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రభువు చూసినప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం మనలో కనిపిస్తే ఆయన సంతోషించి వెంటనే జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు. యేసు వారి విశ్వాసం చూశాడు. వెంటనే వాళ్ళు తెచ్చారు రోగిని ప్రభు దగ్గరికి. ప్రభువా, ఇతను చాలా ఏళ్లుగా పక్షవాయుతో బాధపడుతున్నాడు, స్వస్థపరచు నాయనా అని. ఇమ్మీడియట్ గా నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. నీ పరిపెత్తుకుని లేచి నడు అన్నాడు. అన్నేళ్లుగా నడవలేని వ్యక్తి, అన్నేళ్లుగా మంచం మీద ఉన్న వ్యక్తి, అన్నేళ్లుగా మంచం మీద కుమిలిపోతున్న వ్యక్తి ప్రభు చెప్పగానే అప్పుడు దాకా వేరే వాళ్ళు అతన్ని పరుపును అతన్ని మోసుకొచ్చారు. ఇప్పుడు అతనే తన పరుపును మోసుకెళ్తున్నాడు. అవిశ్వాసం దేవుని కార్యాలు చేయజాలకపోతుంది, విశ్వాసం తొందరగా కార్యాలు చేసేట్టు చేస్తుంది. మీకు ఓపుకుంటే 5వ వచనాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. వినండి, మార్కు 2:5లో ప్రభు చూసినప్పుడు వారిలో విశ్వాసం కనిపించింది. అయితే 6:5లో చూసినప్పుడు అవిశ్వాసం కనిపించింది. విశ్వాసం కనిపించినప్పుడు రోగిని స్వస్థపరిచి ఆరోగ్యంగా ఇంటికి పంపించాడు. అవిశ్వాసం కనిపించినప్పుడు అక్కడ ఏ అద్భుతము చేయజాలకపోయాడు. ఉదయకాలంలో మేము డిస్కరేజ్ చేయని మాట చెప్పడం లేదు. ఒకవేళ పొరపాటున మన హృదయాల్లో అవిశ్వాసము అనేది ఉంటే ఇమ్మీడియట్ గా నా ప్రసంగం పూర్తయ్యే లోపే, లేక ప్రసంగం జరుగుతున్నప్పుడు కూడా ప్రభువుని అడిగే మునిగిపోరు, తప్పేం కాదు. ప్రభా నాకు అవిశ్వాసాన్ని తీసేయి. చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తే మీకు బాగుంటుంది. 9వ అధ్యాయంలో 24వ వచనంలో తండ్రి చెప్పిన మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. 9వ అధ్యాయము 24వ వచనం. వెంటనే ప్రభు అన్నాడు 23లో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాక్ష్యమని 23లో ప్రభు చెప్పినప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను కామ పెట్టాడు. అంటే ఇంకా ఏదో భాగ్యం ఉందని అర్థం. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. చూడండి, చేయుమని అనే పదం మీద పైన నంబర్ 1 అని ఉంది. కింద మనం చదివితే కొన్ని ప్రాచీన ప్రతులలో కన్నీళ్లు విడిచి అని కూర్చబడి ఉన్నది. అంటే ఈ తండ్రి ప్రభు దగ్గర ఏం చెప్తుంది తెలుసా? అయ్యా, నా కొడుకు చాలా రోజుల నుంచి అవస్థపడుతున్నాడు, చాలా రోజుల నుంచి బాధపడుతున్నాడు, బాగు చేయంటే ప్రభు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని ఏడుస్తూ బిగ్గరగా ప్రభు దగ్గర ప్రార్థించినాడు కదా.
ఈరోజు మనం కూడా ఒకవేళ మన దగ్గర అవిశ్వాసం ఉంటే ఈ తండ్రిలాగా కన్నీటి ప్రార్థన చేస్తే గాని ఈ అవిశ్వాసం పోదు. కష్టంగా ఉంది కదా, మామూలు ప్రార్థనే చేయడానికి మాకు వీలు కాకపోతే కన్నీటి ప్రార్థన చేయమంటావా అంటారేమో కదా. అవిశ్వాసము లాంటి ప్రార్థనకు ఆటంకాలుగా ఉండేవి పోవాలి అంటే తప్పదు కన్నీటి ప్రార్థన. నాకు తెలుసు చాలా మంది మీలో కన్నీటి ప్రార్థన చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కన్నీరు కార్చినప్పుడల్లా నీ కన్నీరు, నేను అంటాను, దేవుని దూతలు వచ్చి ఒక బుడ్డిలో పట్టుకుని పరలోకములో ప్రిజర్వ్ చేసి పెడతారు. లేకపోతే దూతలు రావాల్సిన పని అవసరం అండి. దేవుడే అక్కడ చేరి, అదిగో నా కుమారుడు కార్చే కన్నీళ్లు, వచ్చేయండి పరలోకానికి అని చెప్పండి. వెళ్ళిపో పరలోకానికి. నా కుమార్తె కార్చే కన్నీళ్లు, వచ్చేయండి పరలోకానికి అంటే పరలోకానికి రావా? వచ్చేస్తాయి. భూ ప్రపంచంలో ప్రతిదీ దేవుని మాట వింటుందండి. చిన్న పురుగు దేవుని మాట వింటుంది, మరి కన్నీళ్లు దేవుని మాట వినదా? పొద్దున్నే కూసే కోడి దేవుని మాట వింటుంది, కన్నీళ్లు దేవుని మాట వినవా? భక్తుడు దావీదు రాస్తూ అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉంచావని రాస్తాడు 56వ కీర్తనలో. మనం కన్నీరు కారిస్తే కింద ఒలిగిపోతాయి అనుకోవద్దు. కన్నీరు పరలోకంలో రేపు నువ్వు పోయినప్పుడు చూపెట్టడానికి ఆడ ప్రిజర్వ్ చేసి పెట్టి ఉంటాడు, భద్రం చేసి పెట్టింటాడు. గుర్తుపెట్టుకుందాం. ఈ తండ్రి కార్చిన కన్నీళ్లు కూడా రేపు అక్కడ చూడొచ్చు మనం కదా. ఎప్పుడైతే ప్రభువుకు అతను అలాగున ప్రార్థన చేశాడో వెంటనే, దయచేసి మాట వినండి, దేవుడు అతనికి అద్భుతమైనటువంటి విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసంతో తన కుమారుని బాగు చేసుకున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట దయచేసి 29 నుండి, అందుకు ఆయన లేకపోతే 28 కూడా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని, అక్కడ కూడా నెంబర్ 2 ఇచ్చే చూడండి, ప్రార్థన వలననే గాని అంటే కింద ఉంది ఉపవాసము వలననే గాని. ఇప్పుడు ప్రార్థనకు 2 అంశాలు దొరికాయి మనకు. ఒకటి, మనం కన్నీటితో ప్రార్థించాలి. 2, ఉపవాసంతో ప్రార్థించాలి. మనలో ఉన్న అవిశ్వాసం పోవడానికి కన్నీటి ప్రార్థన అవసరం. విలువైనటువంటి జవాబులు ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి ఉపవాస ప్రార్థన అవసరం. ప్రభువే చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన ప్రార్థనలకు జవాబులు దయచేయాలంటే 1 ఉపవాసం, 2 కన్నీటి ప్రార్థన. నా టాపిక్ ఈరోజు ప్రార్థన కాదు, ఆయన ప్రభు అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేసినాడు. మంచిది, ప్రభువుని స్తుతిద్దాం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆటంకంగా ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ముందు మనం తీసేసుకోవాలి. అది పోవాలంటే ఊరికే పో అవిశ్వాసం అంటే పోదు. 7 కన్నీళ్లు కార్చు ప్రభు పాదాలు చేద్దాం. మనం ఎరుగుదాం, పాపాత్మరాలు ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభువు పాదాలు కడిగే అన్ని కన్నీళ్లు కార్చింది. పాదాలు కడగాలంటే 4 బొట్లు సరిపోతాయండి. అన్ని కన్నీళ్లు ఎట్ట తెచ్చింది ఆవిడ. అవును, నిజంగా ప్రభువు మీద భారం ఉంటే, ప్రభు మీద ప్రేమ ఉంటే కాళ్ళు కడిగే అన్ని కన్నీళ్లు ఈజీగా వస్తాయి మనకు కూడా. దయచేసి నేను ప్రేమతో మనందరినీ కూడా, ఈవెన్ నేను మీకు కూడా తెలియజేస్తున్నా, ఈ రోజుల్లో మామూలు ప్రార్థన సరిపోదండి. ఈ రోజుల్లో మామూలు ప్రార్థన సరిపోదు. మరి ఏ ప్రార్థన చేయాలన్నా 1 కన్నీటి ప్రార్థన, 2 ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభువు తన కార్యాలు మొదలు పెడతాడు. తప్పకుండా నమ్మండి. ఉదయకాల సమయంలో నిజమా అన్నా? ఎస్, నిజమే. కనుక నేను ప్రేమతో నా పాఠానికి వెళుతున్నా. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళడానికి ఆటంకాలు, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఆటంకాలు అవిశ్వాసము అనే మాట
మరోసారి జ్ఞాపకం చేస్తే చాలా మంది పరలోకానికి ఎందుకు పోలేకపోతున్నారంటే వాళ్ళకు ఆటంకంగా ఉన్న అవిశ్వాసాన్ని తీసేసుకుపోవడమే. ఏమండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగారట, యేసయ్య గురించి పాటలు చాలా పాడావు కదా, ఎందుకు ఆయన నమ్ముకోలేదంటే ఆయన చెప్పిన ఆన్సర్ వేరుగా ఉంది. నేను చెప్తున్న ఆన్సర్ వేరండి. ఎందుకు ఆయన నమ్మలేదంటే ఆయనలో ఉన్న అవిశ్వాసం. ఆయనలో ఉన్న అవిశ్వాసం అతను నమ్మకుండా చేసింది, పరలోకాన్ని పోకుండా చేసింది. ఆయనే కాదు, ఎవరైనా ఎందుకు ఈరోజు పరలోకానికి పోలేకపోతున్నారంటే ఏమండి, డోర్ ఆల్వేస్ ఓపెన్. ఈరోజు పరలోక ద్వారం తెరవబడి ఉందండి, రక్షణ ద్వారం తెరవబడి ఉందండి. యేసయ్య నీ కోసం కార్చిన రక్తం సిద్ధంగా ఉందండి. ఆయన 2 చేతులు చాచి నుండి పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి అని. విశ్వాసంతో వచ్చిన వాళ్ళంతా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే రూట్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ అవిశ్వాసాన్ని తీసేసుకోలేక నరకానికి ప్రయాణం చేసి విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అది వినండి, విశాల మార్గంలో ప్రయాణం చేస్తే నువ్వు ప్రవేశించబోయేది నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగాలు ఆ భయంకరమైన వ్యాసన పడక తప్పదు. అది అవిశ్వాసులు ఉండబోయే చోటు. అయితే కన్నీటితో ప్రభు పాదాలు చేద్దాం, కన్నీటితో ప్రభు పాదాలు కడిగి ప్రభు దగ్గర, దేవా పాపినైన నన్ను కరుణించవా అని అడిగితే 1,000,000 పాపాలు ప్రభు క్షణాల్లో క్షమించేసి నిన్ను ఆయన బిడ్డగా చేసేసుకుంటాడు. వినండి, పరలోకానికి పోకుండా అడ్డుకునే ఆటంకాల్లో ఒక ఆటంకం మనుష్యుల పద్ధతులు. ఇక్కడ ప్రభు దగ్గర వచ్చారు. వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఏంటి ప్రభా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు? ఇది పెద్ద నేరం, ఇది పెద్ద ఘోరం. అసలైన వాటిని ప్రక్కన పెట్టారు, అసలు కాని వాటిని పట్టుకున్నారు. ఈ రోజుల్లో మనుషులు కూడా అసలైన పరలోకాన్ని గురించి ప్రక్కన పెడతారు, ఇక బుల్లి ఊరేగుతా ఉంటారు. పైకి కనిపించే పద్ధతులను పట్టుకుని ఊరేగుతా ఉంటారు. జరా పట్టుకోండి ప్రధానమైనవి. దేవుని ప్రేమించేది ప్రధానం, చేతులు కడుక్కోవడం కాదు ప్రధానం. గమనించండి, 10 నేరుగా జన సమూహంలో పిలిచి మీరు విని గ్రహించండి. ప్రభుత్వ ఆన్సర్ 2వ వచనంలో వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ 10వ వచనం చెప్తున్నాడు. ప్రజలందరినీ పిలిచి మీరు విని గ్రహించండి. నోట పడినది మనుష్యుని అపవిత్రపరచదు, గాని నోట నుండి వచ్చినది మనుష్యుని అపవిత్రపరచదని వారితో చెప్పెను. అంటే చేతులు కడుక్కోకుండా తిన్నప్పుడు అపవిత్రమైపోతారు అని వాళ్ళ బోధ. మీరు చేతులు కడుక్కోకుండా తింటే మీరు అపవిత్రమైపోతారు. ప్రభు అంటున్నాడు, చేతులు కడుక్కోకుండా తింటే అది లోపలికి వెళుతుంది. మీకు దానికి ఆన్సరు 17లో ఉంది కదండి. 17లో నోటిలోనికి పూర్ణదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును వివరణ ఇచ్చాడు. ఒకవేళ చేతులు కడుక్కోకుండా తింటే ఆ చేతులకుండే ఆ చెత్త చెదారం లేక ఆ కనపడకుండా దుమ్ము ఆహారంతో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. ఏం కాదు, అరిగిపోయి తర్వాత బహిర్భూమిలో మట్టిలో కలిసిపోతుందని ప్రభు తేటగా అక్కడ సమాధానం చెప్పాడు. అది వినండి, లోపలికి పోయేది అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటికి వచ్చినది మనుషుని అపవిత్రపరచును. నేను మళ్ళా ఇప్పుడు 18 రండి. 18 వచ్చిన నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. లోపల నుంచి వచ్చేవి బయటికి. ఏమండి, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. లోపల ఏముంటుందో అవే నోరు మాట్లాడుతుంది. లోపల తయారవుతాయి, లోపల తయారైంది బయటకు వస్తాయి. ప్రభు చెప్పాడు, లోపల ఏముందో కూడా చెప్పాడు. చూడండి, డ్రైవర్ మాట మీకు జ్ఞాపకం చేస్తా. లోపల దురాలోచనలు ఉన్నాయట.
ప్రభు ఈ శాస్త్రులకు పరిచయులకు ఎంత దీటైన సమాధానం చెప్తున్నానంటే, మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం. ఏమన్నా అనుకుంటారేమో. నువ్వు భయపడుతున్నావంటే దాని అర్థం దేవుని ఆత్మ నీకు సహాయము చేయడం లేదు అని అర్థం. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఎవ్వరూ భయపడరు. ఈరోజు సమీరని కూడా అది చెప్తున్నాడు. దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నవాడు దేవునికి భయపడతాడు, కానీ మనుష్యులకు భయపడ్డావు. మనుష్యుల పద్ధతులను పాటించడు, దేవుని పద్ధతులే పాటిస్తాడు. ఎందుకు? దేవుని ఆత్మ స్వాధీనంలో ఆ సహోదరుడు ఆ సహోదరి ఉంది గనుక. అంతేత ప్రభువు ఈ శాస్త్రులను వేషధారులారా అన్నాడు. ఆ మాట చెప్పాలంటే శాస్త్రులు పరిచయులు ఆ దినాల్లో చాలా హోదా కలిగిన వారు. వాళ్ళ జోలికి ఎవ్వరు పోరు. అయితే ప్రభు వాళ్ళనే టార్గెట్కి పెట్టుకున్నారు. వాళ్ళకైతే పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ వాళ్ళు వాక్యానుసారంగా జీవించడం వాళ్ళకి తెలీదు. అందుకే వారిని టార్గెట్గా పెట్టాడు ప్రభు. వాళ్ళ యొక్క బోధలు ఉన్నంతసేపు వాళ్ళ బోధలు వినేవాళ్ళు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి పోరు అని ఖచ్చితంగా చెప్పడానికి ప్రభువు చెప్తున్నటువంటి బోధలు అవి. శాస్త్రులు పరిచయులు మనుష్యుల పద్ధతులను ప్రజలకు బోధించి పరలోకానికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగానండి. అదేంటన్నట్టు చెప్తావు? దేవుని వాక్యం అలా చెప్తుందండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, బైబిల్ ఉంటుంది, ప్రార్థన చేస్తుంటారు, అయితే వాళ్ళు పరలోకానికి పోరు. ఆ సంగతి మీకు తెలుసా? ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులు చాలా మంది పరలోకానికి పోలేరు, పోచాలరు. వాక్యం అలా చెప్తుంది. క్రైస్తవులైనంత మాత్రాన పరలోకానికి పోతావని గ్యారెంటీ లేదు. గుర్తుపెట్టుకోండి, శాస్త్రులు పరిచయులు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసి మానవుని యొక్క పద్ధతులు దైవోపదేశాలని ప్రజల్లో బోధించి వాటిని ఇంప్లిమెంట్ చేసేసేసి ఈరోజు సంఘాల్లో అవే గరానాగా నడుస్తూ ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించే మాట చెప్పడం లేదు. అలాగా జరగడము మంచిది కాదు. వాటిని మానుకుంటేనే మనం పరలోకానికి పోతామని చెప్పడానికి నేను ధైర్యంగా ముందుకు వస్తున్నా. ప్రభు అంటున్నాడు, బాబు లోపలికి పోయేది కాదు, లోపల నుంచి బయటకు వచ్చే విషయాన్ని ఆలోచించమంటున్నాడు. ఏముందో తెలుసా లోపల? ఓ శాస్త్రి, నీ లోపల ఏముందో తెలుసా? ఓ పరిచయుడా, నీ లోపల ఏముందో తెలుసా? ప్రభు వాళ్ళతో మాట్లాడిన మాటలు వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. గుడ్డి పరిచయుడా అన్నాడండి. గుడ్డి పరిచయుడా అన్నాడు పడుకున్నాళ్ళని. ఈరోజు పాపం చేస్తున్న వాళ్ళనే దగ్గరికి వెళ్ళి నువ్వు పాపి అని చెప్పడానికి మనం భయపడుతున్నాం. ఈరోజు ఏమవుద్దు ఏమో, ఏం చేస్తారు ఏమో అని. ఎందుకండి భయం? యేసయ్య భయపడకుండా చూడండి. అన్నమాట మీకు జ్ఞాపకం చేస్తా. 23వ అధ్యాయం మనం గమనిస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయం చెప్పండి ఒక్కసారి. 23 చూడండి, 24. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడేగట్టి వంటిని మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రిత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడా. ఏమంటే మామూలుగా తమాషాకి అంటేనే ఇక మన వాళ్ళు ఎన్ని రకాలుగా పిలువతారో. ఎంత ధైర్యం అండి! పరిచయులు అంటే ఆ రోజుల్లో ఉన్న అగ్ర హోదాలో ఉన్న వారిని పట్టుకుని ప్రభు అంటున్నాడు, గుడ్డి పరిచయుడా. ఎందుకు? ప్రభు ఆలోచన అంతా ఒకటే. వీళ్ళు పాటిస్తున్నా, వీళ్ళని నేర్పిస్తున్నా పద్ధతులకు కట్టకపోతే ప్రజలు అనవసరంగా పరలోకాన్ని పోగొట్టుకుంటారు అని ప్రభు యొక్క ఆలోచన. చూడండి, మీకు ఇంకా అర్థం కావడానికి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా. అదే 23వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. అయ్యో 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 అంటే
అయ్యో అని అంటే వాళ్ళు అనవసరంగా నష్టపోతున్నారు అని అర్థం. అయ్యో అని ఎవరినంటామండి? ఎవరైనా ప్రమాదంలో చిక్కుకొని వాళ్ళకి మనం సహాయం చేయనప్పుడు, వాళ్ళకి ఎవరూ సహాయం చేయనప్పుడు మనం వాడే పదం అది. ట్రైన్ వస్తా ఉంది, ట్రాక్ మీద ఒక వ్యక్తి నిలబడుకున్నాడు, ఇక ఏమాత్రం ఇక మరి ఎవరేం చేయలేరు, ఏం చేస్తాం? చూస్తూ ఉంటాం, అయ్యో అంటాం, అంటే ఇంకేం చేయలేం, అయిపోయిందని అర్థం. అలాగే శాస్త్రులు పరిచయాల విషయంలో కూడా ప్రభు అయ్యో అంటున్నాడంటే వీళ్ళని ఏమీ చేయలేం, వీళ్ళ పని అయిపోయిందని అర్థం. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోకమును మూయుదురు. ఎందుకు శాస్త్రులను పరిచయులను ప్రభు టార్గెట్ గా పెట్టుకున్నాడంటే, ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారంటే పరలోకాన్ని మూసేస్తున్నారు. మనుష్యుల ఎదుట పరలోకాన్ని మూసేస్తున్నారంటే వీళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పడం ఈ పాస్టర్లు, వీళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పడం ఈ దైవ సేవకులు. ఈరోజు మనం చెప్పాల్సింది మనుషులకు లేక సంఘానికి వాక్యం అండి. ఈరోజు సంఘానికి నేర్పించాల్సింది వాక్యం. వాక్యం కాకుండా నువ్వు ఏది నేర్పించినా నువ్వేం చేస్తున్నావు? పరలోకాన్ని మూసేస్తున్నావు. అది ప్రజలు బాగా ఆనందంగా అబ్బా భలే ఉందని తీగా ఉండొచ్చు, అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పరలోక రాజ్యాన్ని మూసేసే వర్తమానాలు అని అర్థం. ప్రభు అంటున్నాడు, మీరు పరలోక రాజ్యాన్ని మనుషుల ఎదుట మూసేస్తున్నారు. సరే, మనుష్యులు కల్పించు పద్ధతులు పరలోక రాజ్యాన్ని మూసేసిన దాంతో సమానం. అర్థమవుతుందా? ఇంకా అంటాడు, మీరు అందులో ప్రవేశించరు. తేల్చేశాడు. శాస్త్రుల పరిచయాల యొక్క జడ్జిమెంట్ అయిపోయింది. వినండి, మీరు మనుష్యుల పద్ధతులను నేర్చుకున్నారు. చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్. మీకు ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం, విశ్వాసం లేదు, అవి మీకు పెద్ద పట్టవు. ఇంకా ఎక్కువ మాట్లాడు, దశంభాగం ఇవ్వమంటారు. పుదీనాలో దశంభాగం కావాలి మీకు, జీలకర్రలో దశంభాగం కావాలి మీకు. అయితే అసలైన ప్రేమ, ఆత్మ ఫలాలు 9 రకాలు మీకు అక్కర్లే. అందుకే నేను చెప్తున్నా, మీరు అందులో ప్రవేశింపరు. ఏమండి, వీళ్ళకి బైబిల్ అంతా తెలుసు. వీళ్ళకి బైబిల్ అంతా 3 సంవత్సరాలు క్లాసులు తీసుకొని బైబిల్ అంతా నేర్చుకున్నారు. దయచేసి విమర్శనాత్మకంగా మాటలు తీసుకోవద్దండి. శాస్త్రులు పరిచయుల మీద ఎందుకు దేవుడు టార్గెట్ పెట్టి వాళ్ళతో వేషధారులారా, గుడ్డి పరిచయుడా అని ఎందుకు అట్లన్నా ఇక వాళ్ళ బోధలు ఆపేసేసి పరలోక రాజ్యాన్ని మూసే పని ఆపేసేసి ప్రజలైన పరలోకంలో ప్రవేశించడానికి ఉపయోగపడతాడేమోనని ప్రభు యొక్క ఆశ. ఇంకా చూడండి, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. విన్నారండి? ఇలాంటి సేవకులు, ఇలాంటి బోధకులు, ఇలాంటి పాస్టర్లు, ఇలాంటి పెద్దలు, ఇలాంటి వాక్యోపదేశకులు దండిగా ఉన్నారు మన రోజుల్లో. వీళ్ళ పద్ధతులు, సొంత పద్ధతులు, దైవోపదేశాలను బోధిస్తారు. వీళ్ళ రూల్స్ దైవోపదేశాలను బోధిస్తారు. వినండి, వీళ్ళు పరలోకానికి పోరు, వీళ్ళ బోధలు వినేవాళ్ళు పరలోకానికి పోరు. అందుకే ప్రభు ధీటుగా సమాధానం ఇచ్చాడు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయడు. జరా ఈ శాస్త్రుల పరిచయుల బోధ ఒక మాటలో చెప్తున్నాను మీకు, మనుష్యుల పద్ధతులు దైవోపదేశాలుగా వీళ్ళు బోధిస్తారు. వాక్యం చెప్పరు, వాక్యం పక్కన ఉంటుంది. వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న కథలు ఉంటాయి కదండి, ఆ కథలు చెప్తా కూర్చుంటారు. వీళ్ళు ప్రిపేర్ చేసిన ఉపమానాలు చెప్తారు, అవి అందరికీ నచ్చుతాయి, అందరూ నవ్వుకుంటారు, ఓ బలవంత వాక్యం అయిపోయింది ఆమెన్, అక్కడికి బాగుంటుంది. కానీ అయితే వీళ్ళు పరలోకానికి పోరిన సంగతి వాళ్ళకి తెలీదు, వాళ్ళ వాక్యాన్ని వింటున్న వారు కూడా పరలోకానికి పోరిన సంగతి కూడా వాళ్ళకి తెలీదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూస్తారు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా
ప్రవేశింపనీయరు. చూడండి ప్రభు ఏమంటున్నాడు, 12వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడినని నీకు తెలియనా అని ఆయనను అడుగుగా. ప్రభు ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు భయం పట్టుకుంది. ఏమా ఒరు నాయన, శాస్త్రుల్ని పరిసయ్యుల్ని పట్టుకుని ఇంత మాట అన్నాడేంటినా ఒరు నాయనో. శిష్యులుగా వాళ్ళకి భయం, కానీ ఆయనకే నిండి భయం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సర్వాధికారి, అన్నిటి మీద అధికారం కలిగిన ఆయనకేంటండి భయం? దేవుని పిల్లలమైన మనం ఆయన్ని కలిగి ఉన్నాం కనుక మనము కూడా భయపడాల్సిన అక్కరలేదు. ఆయన ఆత్మను కలిగి ఉన్న మనం భయపడాల్సిన అక్కరలేదు. శిష్యులు భయపడి, ప్రభా అంత మాట అనేసావు, వాడికి వచ్చేస్తుంది కోపం, వాడు ఏం చేస్తారు ఏమో. ఈరోజు చాలాసార్లు వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు, ముఖ్యంగా నేను యూట్యూబ్లో వాక్యం చెప్తుంటే కొంతమంది అప్ డౌన్, మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమండి తిరస్కరించే వాళ్ళు కూడా ఉంటారు. మెచ్చుకునే వాళ్ళతో పాటు తిరస్కరించే వాళ్ళు ఉంటేనే అప్పుడు అక్కడ వాక్యం పనిచేస్తున్నట్టు లెక్క. ఏమండి, లైక్లు డిస్లైక్లు పెడతారు. ఎందుకు? ఉన్నది ఉన్నట్టు చెప్తే వచ్చేది డిస్లైక్, లేనిది చెప్తే వచ్చేది లైక్. నేను ఉదయకాలం ప్రేమతో చెప్తున్నా, శిష్యులు భయపడ్డారు. ఎందుకు? వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు, వాళ్ళ జోలికి పోయి మనం ఎందుకు తిప్పలు తెచ్చుకోవాలి, వాళ్ళు ఏమైనా చేయగలరు అనుకుంటే మమ్మల్ని నిన్ను అందరినీ కలిపి చంపించగలరు, వాళ్ళకి కెపాసిటీ ఉంది అన్నట్టుగా భయపడుతున్నారు వాళ్ళు. అయితే ప్రభు చెప్పిన మాట చూడండి, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అని చెప్పాడు. లేదా ఎంత ధైర్యంగా ప్రభు ఆ మాట చెప్పాడంటే, వీళ్ళు ఎవరో కాదు పేతురు, ఎందుకు భయపడతావు? నా తండ్రి చేత నాటబడని మొక్క ఇది, నా తండ్రి చేత నాటబడని మొక్క. లేదా నీవు నేను ఈ మొక్కతో పోల్చబడ్డాం. అయితే ఈ మొక్కలు ఎవరు నాటాలి? తండ్రి నాటాలి. నీవు నేను తండ్రి చేత నాటబడిన మొక్క అయితే, వినండి జాగ్రత్తగా, అవి పెళ్ళగించబడవు. తండ్రి చేత నాటబడని మొక్క అయితే ఏమండి అవి పెళ్ళగించబడతాయి. కొంచెం ఓపిక వినండి. ఈ శాస్త్రులు పరిసయ్యులు అనే మొక్కలు పరలోకపు తండ్రి చేత నాటబడిన మొక్కలు కాదు. దావీదు మహారాజు మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో, అతడు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునన్నాడు. అతడు అన్నాడు, మళ్ళా నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె అన్నాడు. అతడు చెట్టు అదంటే చెట్టుతో పోలుస్తున్నాడు అక్కడ. అలాగే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎక్కడుంటది? నీటి కాలువల ఓరన. ఎవరు నాటారు అక్కడ? పరలోకపు తండ్రి. ఆ నీరు దేవుని వాక్యానికి ముంగురుతూ. వినండి, నిన్ను నన్ను పరలోకపు తండ్రి నాటితే మనం స్టాండర్డ్గా ఉంటాం. పరలోకపు తండ్రి చేత నాటబడని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటా. ఒకరోజు పాస్టర్ గారు రోడ్లో నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఆయన బాగా తాగేసి తూలుకుంటూ ప్రైజ్ ది లార్డ్ చెప్పారట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎవరు బాబు నువ్వు నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నావంటే, పాస్టర్ గారండి. అదేంది అంత మాట అంటావు? నీ ద్వారానే కదా రక్షించబడింది నేను, నువ్వే కదా నాకు బాప్తిసం ఇచ్చినావు. సన్నైపోయాడు పాస్టర్ గారు. తేరుకుని, నిజమేనాయనా, నా ద్వారా రక్షించబడ్డావు కాబట్టి ఇలాగూ తాగుతూ తూగుతున్నావు. యేసు ప్రభు ద్వారా రక్షించబడి ఉంటే ఇలా ఉండుండేవాడు కాదులే అన్నట. అర్థమైందండి? అంటే ఈ వ్యక్తిని నాటింది ఎవరు? పాస్టర్ నాటిన చెట్టు కాబట్టి
తాగుతూ ఊగుతూ ఉన్నాడు. అయితే దేవుడు నాటిన చెట్టు తాగుతూ తూగుతూ ఉండదు. అర్థమైందండి? ప్రభు అంటున్నాడు, నా తండ్రి చేత నాటబడని ప్రతి చెట్టు పెళ్ళగింపబడును. నేను చెప్తున్నా, మీరు వారి జోలికి పోమాకండి. నేను పోతే పోయానులే, నో డౌట్, నేను పోతా, నో డౌట్. ఒకరోజు వీళ్ళు నన్ను సిలువ వేస్తారు, నాకు తెలుసు. అయితే మీరు వారి జోలికి పోమాకండి. ఈరోజు ప్రభు అలాంటి వారి విషయం మనకు చెప్తున్న మాట, మీరు వారి జోలికి పోకుడి. ఈ రోజులు ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తే దేవుడు మనకిస్తున్న హెచ్చరిక, వారి జోలికి పోకుడి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, గుడ్డివారయుండి 23వ అధ్యాయంలో గుడ్డి పరిసయుడా అని అన్నాడు ప్రభు. ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివానికి త్రోవ చూపినలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనేను. అర్థమైందండి? ఇప్పుడు మీకు అర్థమేంటది? ఈ శాస్త్రులు పరిచయులు గుడ్డోళ్ళు వీళ్ళు ఏమంటారు, మేము గుడ్డి వారికి దావ చూపిస్తామని చెప్పి కొంతమంది పట్టుకొస్తారు. ఇప్పుడు వీళ్ళకి కళ్ళు కనపడవు కనుక, దారిలో గుంట ఉండేది తెలియదు కనుక వీళ్ళు గుంటలో పడతారు, వీళ్ళని ఫాలో అయిన వాళ్ళు కూడా గుంటలో పడతారు. ఏ గుంట అండి? బాటమ్ లెస్ పిట్. దీనికి అడుగుంటది, ఈ గుంటకి అడుగుంటదు, పోతా ఉంటది. అర్థమైందండి? వీళ్ళు కళ్ళు లేని వాళ్ళు. అయితే మేము త్రోవ చూపిస్తామని, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళు త్రోవ చూపగలరండి? అయితే వాళ్ళ బోధ అలా ఉంటుంది. ఇద్దరు ప్రయాణం మొదలు పెట్టారు, ప్రయాణంలో గుంటడ్డం వచ్చింది, అందరూ పోయి గుంటలో పడ్డారు. అదే ప్రభు చెప్పాడు 23వ అధ్యాయంలో, మీరు పరలోకంలో ప్రవేశించరు, పోయేవారిని కూడా పోనివ్వరు. అంటే వీళ్ళు ఏడకపోతారు, వీళ్ళ పార్టీ వాళ్ళు ఏడకపోతారు. ఈ వచనం ప్రకారం శాస్త్రులు పరిచయులు వారి బోధను అనుసరించిన వాళ్ళంతా పోయేది గుంటలోకి. ఏ గుంట? సమాధి గుంట కాదు, బాటమ్ లెస్ పిట్ అంటే నరకం, అగాధం, నరకం. ప్రభు అంటాడు, వారి జోలికి పోబాకండి. వాళ్ళు వెళ్ళేది గుంటలోకి, వాళ్ళు వెళ్ళేది నరకానికి. అందుకని ప్రభు బాధ అంతా ఏంటంటే, వాళ్ళు అనవసరంగా ప్రజలను వాళ్ళ బోధతో నింపేసి గుంటలో పడేది తీసుకెళ్తాను, కానీ పరలోకానికి తీసుకుపోయి కనుక వాళ్ళ బోధలను ఖండిస్తున్నాడు ప్రభు. అక్కడ పేతురు అడిగాడు, పేతురు సమాధానం చెప్పాడు. 18 చూడండి, లోపల నుంచి ఏమొస్తే చెప్పాడు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములు వచ్చును, ఇవి ఏ మనుష్యుని అపవిత్రపరచును. ఈ అపవిత్రమైనవి కానీ చేతులు కడుగు కొనుక భోజనం చేయుట మనుష్యుని అపవిత్రపరచుతావు. అంటే ఆత్మ సంబంధమైన అపవిత్రత గురించే మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, కానీ ఫిజికల్ గా అపవిత్రత గురించి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అక్కర లేదు అని ప్రభు ఉద్దేశం. ఆత్మ సంబంధమైన పరిశుద్ధత అంటే ఆ లిస్టులో ఉన్నవి ఏవి మన దగ్గర ఉండకూడదు. చేతులు కడుక్కోవడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. 15వ అధ్యాయము 2వ వచనంలో అడిగిన ప్రశ్నకు ఇవన్నీ ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. జాగ్రత్తగా ఉన్నామండి. శాస్త్రుల పరిచయాలు బోధ ఏంటంటే అర్థమైంది మనకి. వీళ్ళ మనుష్యుల పద్ధతులు దైవోపదేశాలకు బోధించి వాళ్ళు పరలోకానికి పోయేవాడిని కూడా పనివారు. ఈ మనుషుల పద్ధతులు మనం మోకరిల్లి ప్రార్థించినప్పుడు, మనుష్యుల పద్ధతిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా జవాబు పొందుకోదు. అనేక సార్లు మీకు జ్ఞాపకం చేసినట్లుగా ఉదయకాలం ప్రార్థనలో 4 మెట్లు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థించేటప్పుడు మొహమాటం లేకుండా ఫస్ట్ పాయింట్ నెంబర్ 1లో ప్రభువును స్తుతించండి. పాయింట్ నెంబర్ 2లో మొహమాటమే లేకుండా ఆ రోజు మీరు చేసిన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి. అది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్లో
దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. 4వ పాటలో దేవుడు నీకేమి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావో వాటిని అడగండి. ఈ 4 భాగాలు గుర్తుపెట్టుకోండి. 1 స్తుతించుట, 2 పాపాలు ఒప్పుకోవడం, 3 దేవునికి కృతజ్ఞత చెల్లించడం, 4 మనకు అక్కరగా ఉన్న మానవులు అడగడం. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టి మీరు ప్రార్థించండి. తప్పకుండా మీరు విన్ అవుతారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.